రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు గలమెత్తడంతో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా అంబేద్కర్ అవమానిస్తూ వస్తుందని, తామే ఆయన్ను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొని కేసీ వేణుగోపాల్, ప్రియాంక, రాహుల్, ఖర్గే, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వర్గీకరించిన అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేద్కర్ దేవుడని ఆ పార్టీ స్పష్టం చేసింది. అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. माफी मांगो